40% వృద్ధులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 20% ఉన్నారు, 40% వృద్ధులు వచ్చే అవకాశం. అది నేనేమంటానంటే మీరు బాల్యం అనండి, అవి వృద్ధాప్యం అనండి, ఏమనండి, నా దేశంలో అది వదిలిస్తే అందరూ కలిపి నేర్చుకోవాల్సింది ఒక స్టేజ్ ఉంది. నేర్చుకున్న దాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక స్టేజ్ ఉంది. మీరు ప్రైమరీ స్కూల్ అనండి, సెకండరీ స్కూల్ అనండి, అవగాహన చేసిన దాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక స్టేజ్ ఉందంటే మీరు సంపాదించుకునేదంతా ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన తర్వాత మనంతా రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చే స్టేజ్ సలహాల స్టేజ్ అంతే. సలహా చెప్పడం వరకే, నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదని అడగడానికి మనం హక్కు లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది జరిగేది. మీ కొడుకు కానీ, మీ కూతురికి కానీ, మీ సమాజంలో మీరు వాస్తవం సలహా చెప్పడం వరకే. ఆ సలహా స్టేజ్లో అందరూ ఉన్నాం. దీనికన్నా